అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అవాంఛిత శిశువు. రచయిత అంగర వెంకట శివప్రసాదరావు గారు. ఇక కథలోకి వెళితే, భార్య నిర్మల చెప్పిన విషయం విని ఆనందపడకపోగా కసురుకున్నాడు కార్తికేయ. ఇది ఎలా జరిగింది అడిగాడామెని. నన్నడుగుతారేం, మీకు తెలీదా? ఎదురు ప్రశ్న వేసిందామె. అదే ఋతువని నీకు తెలుసా అడిగాడు. నాకు తెలుసు, మీకు అలాగని ఎలా చెప్పను, ఇప్పుడొద్దంటే మీరు వింటారా నిలదీసి అడిగిందామె. విపులంగా చెప్తే అర్థం చేసుకునేవాణ్ణిగా, ఎందుకొద్దన్నావో నాకెలా తెలుస్తుంది అన్నాడు తన తప్పు కాదని చెప్పటానికి ప్రయత్నిస్తూ. సరే, ఇప్పుడేం చేద్దాం? ఈ కరువు కాలంలో ఒకరిని పోషించటమే కష్టంగా ఉంది. ఇప్పుడే మనకిద్దరున్నారు, మరొకరా అంది. అది సమస్య కాదు, నేను ఆలోచిస్తుంది మరొకటుంది అన్నాడు. అది అడిగిందామె. చెప్పినా నీకు అర్థం కాదులే, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. అదేదో నాకు చెప్పవచ్చుగా. అసలు మన సమస్య ఆర్థికమా మరేదైనానా అడిగిందామె. రెండూను అన్నాడతడు ఏదో ఆలోచిస్తూ. ఆ రెండోదేది రెట్టించి అడిగింది. చెప్పాగా, చెప్పినా నీకు అర్థం కాదని. ముందు మనం డాక్టర్ దగ్గరకు వెళ్దాం, మరోసారి నిర్ధారణ చేసుకోవటానికి. అవసరమైతే ఆవిడ్ని ఏదో మార్గం చెప్పమని అడుగుదాం అన్నాడతడు. నేను కూడా చదువుకున్నదానినే అన్న విషయం మర్చిపోతున్నారు. నాకు తెలివి ఉంది, మీలా ఉద్యోగం చేయడం లేదు, కానీ అవసరం వస్తే నేను మీలా సంపాదించగలను, అంతకంటే ఎక్కువగా అందామె. ఆ మాట విన్న తర్వాత అతనికి కోపం వచ్చింది. కానీ పెళ్లినాటి ప్రమాణాలు మర్చిపోయి రెచ్చిపోయి యుద్ధానికి దిగే వ్యక్తి కాదతడు. ఆమె ఒక మాట తూలిందని తను అంటే అక్కడ నిజంగానే యుద్ధం మొదలవుతుంది. ఆ భార్యాభర్తల మధ్య ఉన్న సఖ్యత చెడిపోతుంది. అందుకే తనేం అనకుండా మిన్నకుండిపోయాడు. సమస్యకి పరిష్కారం గురించి ఆలోచిస్తున్నాడు. పోనీ గర్భస్రావం చేయిస్తే అడిగాడు. విషయం చెప్పకుండా ఎందుకలా తెగ ఆలోచిస్తారు అందామే తన తొందరపాటు మాటలకి తనలో తనే నొచ్చుకుంటూ. అప్పుడు చెప్పాడతడు అసలు విషయం. ఆమె అంతా విని, ఓస్ ఇంతేనా, దానికోసం అంతలా బాధపడిపోవాలా అందామె. నీకు అంతేనా అనిపిస్తుంది, నా కెరీర్ దెబ్బతింటుంది. ముందు డాక్టర్ దగ్గరకు వెళ్దాం పదా. అందుకు నేను ఒప్పుకోను. ఆవిడ దగ్గరకు వెళ్ళాక ఆలోచిద్దాం ఏం చేస్తే బాగుంటుందో. మనలో మనం దెబ్బలాడుకోవడం ఎందుకు అని ఆమెని డాక్టర్ దగ్గరకు బయలుదేరదీశాడు. డాక్టర్ ప్రెగ్నెన్సీ అని నిర్ధారించింది. అది సంతోషకరమైన విషయమే కదా అంది డాక్టరు. అది ఒకప్పుడు, కానీ మాకు ఇప్పుడు అది సంతోషకరమైన విషయం కాదు డాక్టర్. మాకిప్పటికీ 2 పిల్లలు ఉన్నారు అన్నాడతడు డాక్టర్తో. మరో పిల్లని మీరు పోషించలేరా అడిగింది డాక్టరు. అది కాదు మా సమస్య డాక్టర్. పోనీ గర్భస్రావం చేసేస్తే? మరోలా అనుకోకండి ఇలా అంటున్నందుకు అన్నాడు. మీరిద్దరూ వద్దనుకుంటే అలాగే చేసేయవచ్చు, కానీ ఆమె పరిస్థితి కూడా మనం ఆలోచించాలి. ఆమె ఇప్పుడు చాలా నీరసంగా ఉంది. ఇప్పుడు కానీ గర్భస్రావం చేస్తే ఆమెకే ప్రమాదం అంది డాక్టరు. మరి ఇప్పుడెలా? మీరు మరో శిశువు వద్దనుకున్నప్పుడు ముందే జాగ్రత్త పడవలసింది. మీరిద్దరూ చదువుకున్న వాళ్ళే, దానికి ఎన్నో పద్ధతులున్నాయిగా. అసలు మీ సమస్య ఏమిటి అది చెప్పండి అంది డాక్టరు. నేను ఓ కంపెనీలో పెద్ద ఉద్యోగంలో చేస్తున్నాను. అక్కడ 2 పిల్లలతో నేను వేసెక్టమీ చేయించుకుంటే నాకు 2 ఇంక్రిమెంట్లతో సహా వెంటనే ప్రమోషన్ కూడా ఇస్తారు. అది నా కెరీర్కి ఎంతో ఉపయోగపడుతుంది డాక్టర్. విషయం నెమ్మదిగా చెప్పాడు. మరి అలాంటప్పుడు రెండో పిల్ల పుట్టగానే మీరు వేసెక్టమీ చేయించుకోలేకపోయారా అంది డాక్టరు. నేనప్పుడు ఆఫీస్ పని మీద ఫారిన్ వెళ్ళాను డాక్టర్. వచ్చాక చేయించుకోవచ్చులే అని బద్దకించాను. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు కదా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఈ కంపెనీ నియమాల కాగితం నాకో మారు చూపించగలరా అడిగింది డాక్టరు. తప్పకుండా డాక్టర్, అయినా ఎందుకది అడిగాడు. అందులో ఏదైనా మార్గం కనిపించవచ్చేమో చూడాలి అంది డాక్టరు. ఆ మర్నాడు అతడు తమ కంపెనీ నియమాల కాగితం తీసుకొచ్చి డాక్టర్కిచ్చాడు. ఆమె ఆ కాగితం కూలంకషంగా చదివింది. మీరు వేసెక్టమీ చేయించుకునే నాటికి 2 పిల్లలని సర్టిఫికెట్ కావాలి అంతేగా అని అడిగింది డాక్టరు. అవును డాక్టర్, కానీ నా భార్య ఇప్పటికే గర్భిణీ కదా అని సందేహం వెలిబుచ్చాడు. మీకెందుకు, నేను మీకు సర్టిఫికెట్ ఇస్తాగా, దాంతో మీకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్ ఖాయం అంది నవ్వుతూ.
ఆ మర్నాడు వేసక్టమీ చేయించుకున్నాడు కార్తికేయ ఆమె ఆసుపత్రిలోనే. ఆమె అతను వేసక్టమీ చేయించుకున్నట్టు, ఆ తేదీకి ఆయనకిద్దరు సజీవ పిల్లలు ఉన్నట్లు సర్టిఫికెట్టు ఇచ్చింది. మరి నా భార్య గర్భిణీ కదా డాక్టర్ అడిగాడు. మీరు వేసక్టమీ చేయించుకున్నప్పుడు మీకు 2 లివింగ్ చిల్డ్రన్, ఆమె గర్భంలో ఉన్నది లెక్కలోకి రాదు అంది నవ్వుతూ. కార్తికేయకి 2 ఇంక్రిమెంట్లు ప్రమోషన్ ఇచ్చారు. అతను ఆఫీస్ అంతటికి స్వీట్లు పంచాడు. 9 నెలల తర్వాత కొడుకు పుట్టాడని మళ్ళీ స్వీట్లు పంచాడు కార్తికేయ ఆఫీసులో. ఆ కంపెనీ నిర్వహణ అధికారులు తమ రూల్స్ మార్చుకున్నారు ఆ దెబ్బతో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఇప్పుడు మరొక కథ విందాము. కథ పేరు మన్మధుడు. రచయిత పసుపులేటి సత్య శ్రీనివాస్ గారు. ఇక కథలోకి వెళితే, ఆరతి తన ఫ్రెండ్స్తో కాఫీ డేలో కూర్చుంది. అంత అందమైన అమ్మాయిలు ఒక్కచోట చేరి కిలకిలలాడుతూ ఉంటే వివిధ వర్ణాల గులాబీ తోట విరబూసిందేమో అన్నట్టుగా ఉంది చూడటానికి. ఆమె 1 గంట నుండి చాలా లోతుగా చర్చ జరుపుతోంది వాళ్లతో. అందరి ముఖాలలోనూ కుతూహలం. అందమైన ఆ కనురెప్పల వెనుక కళ్ళల్లో ఎన్నెన్నో భావాలు తొణికిసలాడుతున్నాయి. ఆ ఎన్నెన్నో భావాల మధ్య కూడా వాళ్ళందరికీ స్పష్టంగా కనిపించింది ఒక ప్రత్యేకమైన కుతూహలం. ఇక చెప్పింది చాలే అమ్మాయి, నీకెంతవరకు అర్థమైందో కానీ మాకందరికీ క్లారిటీ వచ్చేసింది అంది యామిని. ఆరతి, నువ్వు అతన్ని మొదటిసారి ఎప్పుడు చూశావు అడిగింది వసుంధర. బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఫ్లైట్లో నా పక్క సీటే అన్నానుగా, అదే మొదటిసారి చూడటం. నిన్న క్రాస్ వరల్డ్లో బుక్స్ చూస్తుంటే కనిపించాడు మళ్ళీ అంది ఆరతి. ఓ ఐసి, ఫ్లైట్లో మాటల మధ్యలో ఆ మర్నాడు ఇనార్బిట్ మాల్కి వెళ్తానని చెప్పుంటావు. నీలాంటి బ్యూటీతో మళ్ళీ మాట్లాడాలి అనుకొని ఉంటాడు, వచ్చి కలిశాడు అంది వసుంధర. నిన్ను కావాలని వెంటాడుతున్నాడేమో అంది పల్లవి కళ్ళు పెద్దవి చేసి. అబ్బా ఉండవే, ఇదేమైనా వెంటాడు వేటాడు సినిమా అనుకున్నావా? ఇప్పుడే మొదలైన అందమైన ప్రేమ కథ అంది సౌందర్య. నేనేమీ ప్రేమించేయడం లేదు అతనిని అంది ఆరతి ఉడుక్కుంటూ. ఆరతి, నువ్వు మన మెడికల్ కాలేజీ బ్యూటీవి, అతను నీ వెంట పడటంలో ఆశ్చర్యం ఏముంది చెప్పు, అయినా అందగాడే కదా అంది యామిని. అవును, మన్మధుడిలా ఉన్నాడు అంది వసుంధర ఆరతి చేతిలోని మొబైల్లో అతని ఫోటో చూస్తూ. అది ఫ్లైట్లో ఆరతి తీసుకున్న సెల్ఫీ. అతను అందగాడైతే సరిపోదే, బుద్ధి కూడా అందంగా ఉండాలి కదా అంది సౌందర్య. ఓకే, దానికంత ఆలోచన ఎందుకు? ఏమైంది మన ఆడపిల్లలకి? నీ వెంట పడుతున్నందుకు అతనికి చెల్లించక తప్పదు భారీ మూల్యం అంది యామిని. అంటే ఏంటో క్లియర్గా చెప్పు అంది ఆరతి. అతను నిన్ను పిలిచింది డిన్నర్కే కదా, వెళ్ళి భారీగా బిల్ చేసి అతన్ని టెస్ట్ చేయి అంది యామిని సింపుల్గా. తక్కిన ఆడపిల్లలంతా ఒత్తాసు పలికారు. నీ ఒక్కదాని వల్ల కాకపోతే మా ఫ్రెండ్స్ ట్రీట్ అడుగుతున్నారని చెప్పు, మేము కూడా వస్తాం, వేరే టేబుల్ దగ్గర కూర్చుంటాంలే అంది వసుంధర. ఓకే, మీరంతా వస్తానంటే నేను ఓకే చెప్తాను, చూస్తాను ఏమంటాడో అంది ఆరతి. మన్మధుడు ఓకే అంటాడు, నాకు తెలుసు అంది యామిని. హోటల్ తాజ్ కృష్ణలో ఆ రోజు సాయంత్రం 7 గంటలకు ఆరతి ఆమె ఫ్రెండ్స్తో సహా హాజరైంది. ఆమె 4 ఫ్రెండ్స్కి ఒక టేబుల్ రిజర్వ్ చేసి ఉంది. ఆమెకు మన్మధుడికి మరో టేబుల్ రిజర్వ్ చేసి ఉంది. వాళ్ళు వెళ్ళి కూర్చున్న కొద్దిసేపటికి అతను వచ్చాడు. ఆరతి ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్లే ముందు ఆమె ఫ్రెండ్స్ టేబుల్ దగ్గర ఆగాడు. హాయ్ గర్ల్స్ అన్నాడు నవ్వుతూ. అప్పటి వరకు అతనిపైన బోలెడన్ని జోక్స్ వేసుకున్నా అతను అంత చొరవగా వచ్చి తమను మాట్లాడించేసరికి అమ్మాయిలందరూ సైలెంట్ అయిపోయారు. వసుంధర ఒక్కతే కాస్త ముందుగా తేరుకుంది. మేమంతా రావడం వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తుందేమో, సారీ, మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాము అంది. నో, మిమ్మల్ని కలవడం నాకు సంతోషంగా ఉంది. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఎంజాయ్ యువర్ సెల్వ్స్ అన్నాడు. అలాగే, థ్యాంక్స్, మీ పేరు అంది వసుంధర మన్మధుడి అసలు పేరేమిటా అనుకుంటూ. ఆ అమ్మాయిలందరూ కలిసి అతనికి మన్మధుడు అనే నిక్నేమ్ పెట్టారు. అదే బాగుందనుకొని దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. ప్రద్యుమ్ను అన్నాడు నవ్వుతూ. తన ఫ్రెండ్స్ టేబుల్ దగ్గర అంతసేపు ఏం చేస్తున్నాడా అనుకుంటూ చూస్తోంది ఆరతి. అంతలో ఆమె దగ్గరకు వచ్చి
హాయ్, కొద్దిగా లేట్ అయ్యింది నేను రావడం అన్నాడు ప్రద్యుమ్ను. అదేం పర్వాలేదు, మా వాళ్ళు ఏమైనా సతాయించారా అంది ఆరతి అనుమానంగా. ఏం లేదు, యూ హ్యావ్ నైస్ ఫ్రెండ్స్ అంటూ కాంప్లిమెంటు చేశాడు. అతనితో మాట్లాడుతూ ఉంటే టైం తెలియలేదు ఆరతికి. 2 గంటల తర్వాత వాళ్ళందరినీ క్యాబ్లో హాస్టల్కి పంపించాడు. రిటర్న్ జర్నీలో అమ్మాయిలందరిది ఒకే మాట, నీ మన్మధుడికి మేము కూడా ఫిదా. అంత వెల్ బ్రెడ్ మనిషిని సినిమా హీరోలకే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తెప్పించేలాంటి ఫిజిక్ ఉన్నవాడిని, సంస్కారవంతుడిని అంతవరకు చూడలేదని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. అయితే ఆరతి కోసం అతను అంత ఖర్చు పెట్టడం ఎందుకు? అతనికి ఆమె పైన ఎంత ఇష్టం ఉన్నా, ఇంతటి లవ్ అట్ ఫస్ట్ సైట్ అనుకుందామన్నా వాళ్ళకి అందులో ఏదో అసహజంగా అనిపించింది. ఆ విషయం ఆరతికి చెప్తే ఎలా ఫీల్ అవుతుందో అని కారులో తిరిగి వెళ్తున్నప్పుడు ఎవరికి వారు లోలోనే అనుకున్నారు. హాస్టల్కు వెళ్ళాక అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నప్పుడు మాత్రం బయటపడిపోయారు. ఆరతి మనసులోనూ అదే సందేహం కలిగింది. కానీ ఆమె బయటికి చెప్పలేదు. సరే, నాకు మరో రోజు టైం ఇవ్వండే, అతను ఈ సోషల్ మీడియా నెట్వర్క్లో ఏ మూల దాగి ఉన్నా వెతికి పట్టుకు వచ్చే బాధ్యత నాది అంది పల్లవి. అలనాడు భానుడి కూతురు ఉషకు అనిరుద్ధుడి చిత్రపటం గీసి ఇస్తానన్న చిత్రలేఖల వాగ్దానం చేస్తూ. సరే, ఆ పనిలో ఉండు నువ్వు అంది యామిని. ఆ మర్నాడు ఆదివారం కావడంతో అందరూ తీరికగా లేచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తూ పల్లవి కోసం చూస్తే ఆమె నిద్రపోతూ కనిపించింది. ఆమె రూమ్మేట్ యామిని చెప్పింది, అది రాత్రంతా నిద్రపోకుండా ఆ మన్మధుడి ప్రొఫైల్ కోసం ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్ల వంటి అన్ని సోషల్ మీడియా నెట్వర్కులలోనూ వెతుకుతూనే ఉంది. ఎప్పుడు పడుకుందో కూడా తెలియదు అంది. వాళ్ళ మాటలకు ముసుగు తీసి చూసింది పల్లవి. రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏమైందే? నెట్ వేసి సోషల్ మీడియాలలో ఎక్కడ ఉన్నా పడతానన్నావుగా, పట్టావా? నిలదీసింది యామిని పల్లవి లేవడం గమనించి. లేదు తల్లి, లేదు, రాత్రంతా అన్నీ వెతికాను, కానీ ఫలితం శూన్యం అంది పల్లవి ఒళ్ళు విరుచుకుంటూ. అయితే ఇక నువ్వే కనుక్కోవాలి అంది సౌందర్య ఆరతి వైపు చూస్తూ. సాలోచనగా ఆమె వైపు చూసి తన ఫోన్ నుంచి మెసేజీ పంపింది ఆరతి. వెంటనే ప్రద్యుమ్ను నుంచి రిప్లై వచ్చింది. అది చూసి ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి. ఏమయ్యింది అంది యామిని ఆరతి ముఖంలో మార్పులు చూసి. ఇదేంటే, తనకు ఏ సోషల్ మీడియాలోనూ అకౌంట్ లేదంటున్నాడు, ఇది ఎలా సాధ్యం అంది ఆరతి. నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది ఇతని వ్యవహారం. మీరు నేను చెప్పింది సీరియస్గా తీసుకోవాలి. ఇప్పటికైనా కనీసం ఫేస్బుక్లో అకౌంట్ లేదంటే ఎలానే నమ్మడం? తన వివరాలు మనకు తెలిసిపోతాయని కావాలని అబద్ధం చెబుతున్నట్లున్నాడు. ఆరతి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంది యామిని సీరియస్గా. కొద్ది క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. ఆరతి పైన కొంచెం జాలి కలిగింది వాళ్ళకి. అంత స్మార్ట్గా ఉన్నవాడు ఆమె కోసం పడి చస్తున్నాడు అంటే తమకు కూడా కాస్త అసూయ కలిగిన విషయం గుర్తుకి తెచ్చుకున్నారు. అవునే, ఇప్పుడు అందరూ డిజిటల్ ఐడెంటిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అతను తన డిజిటల్ ట్రేస్ దొరకకుండా ఉంచాలి అనుకుంటున్నాడేమో. ఎందుకన్నా మంచిది, ఒకసారి అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాకే ఏదైనా డెసిషన్ తీసుకో అంది పల్లవి. స్నేహితురాళ్ళ సలహాలతో బుర్ర గిర్రున తిరిగింది ఆరతికి. ఈ మన్మధుడి వెనక రహస్యం ఏమిటో అర్థమయ్యి చావడం లేదే అనుకుంది. అతనిలో నిజమెంత అబద్ధం ఎంత అనేది తేల్చుకోవడానికి తనే ఏదైనా చేయాలి అనుకుంది. స్నేహితురాళ్లతో తన ఆలోచన చెప్పింది. వాళ్ళు విన్నారు చాలా ఎగ్జైటెడ్గా. కానీ ప్రమాదం కదే అంది యామిని. సరేలే, రిస్క్ తీసుకుంటేనే కదా నిజం తెలిసేది, అయినా మనమంతా ఉంటాంగా అంది పల్లవి. వాళ్ళందరూ ఉన్నారన్న ధైర్యంతో గుండెలు చెక్కబట్టుకొని మన్మధుడికి ఫోన్ చేసి మాట్లాడింది ఆరతి. ఆమె కాల్ చేయడం పూర్తి అయ్యే వరకు ఒక్క శబ్దం కూడా చేయకుండా ఆమె వైపే చూశారు మిత్ర బృందం అంతా. ఏమన్నాడు అన్నారు స్నేహితురాళ్ళంతా ఏకకంఠంతో ఆమె కాల్ ముగించగానే. సరే అన్నాడు అంది ఆరతి. ఆమె ముఖంలో ఆనందం లేదు, ఒక మాదిరి టెన్షన్, మరో రకమైన తెగింపు కనిపించాయి. ఆ రోజు రాత్రి ప్రద్యుమ్ను ఉన్న హోటల్ గది బయట ఎవరో బజర్ నొక్కారు. ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో పని చేసుకుంటున్న ప్రద్యుమ్ను లేచి వెళ్ళి తలుపు తెరిచాడు. ఒక కాశ్మీరీ షాల్తో
భుజాలపైన నిండుగా కప్పుకొని అందాల భరిణెలా నుంచొని ఉన్న ఆరతిని చూసి ఆశ్చర్యంతో అతని కనులు పెద్దవయ్యాయి. కానీ వెంటనే సంభాళించుకొని కమ్ కమ్ అంటూ తను లోపలికి వెళ్ళాడు. గది తలుపు దగ్గరగా వేసి అతని వెనక రాయంచలా నడుచుకుంటూ అతని గదిలోకి వెళ్ళింది ఆరతి. అతని గది విశాలంగా చాలా రిచ్గా ఫర్నిష్ చేయబడి ఉంది. టీవీ రన్ అవుతోంది, కానీ చాలా లో వాల్యూమ్లో ఉంది. అతని ల్యాప్టాప్ తెరిచి ఉండటం చూసి మీ పని డిస్టర్బ్ చేశానా అంది ఆరతి. నో అదేమీ లేదు, నువ్వు వచ్చేలోగా ఏదైనా పని చేసుకుందామని అనుకున్నా అంతే అన్నాడు పట్టుబడ్డ దొంగలా. ఓ అంటూ అతను ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. భుజాల చుట్టూ ఉన్న అందమైన కాశ్మీరీ షాల్ను భుజాల మీదుగా జారవిడిచింది. ఆమె నున్నటి భుజాలపై నుంచి ఆమె చేతుల మీదుగా మృదువుగా అది జారుతూ ఉంటే ఆమెను చూసిన ప్రద్యుమ్నికి గుండె జారినట్లయింది. కళ్ళప్పగించి ఆమె బంగారు మేనిఛాయను చూస్తూ ఉండిపోయాడు. ఆమె వేసుకున్న స్లీవ్లెస్ డ్రెస్సు వెనకవైపు ఆమె నున్నటి వీపు కనిపించి అతని నోరు దాహంతో ఎండిపోయింది. ముందుకి చూస్తే ఒక ముత్యాల హారం ఆమె ఎదలోతులలో ఇరుక్కున్నట్లు కనిపించింది. నల్లటి వెల్వెట్ డ్రెస్లో ఆమె మరింత అందంగా కనిపించింది. బహుశా ఈ అందం అందరి మతులు పోగొట్టకూడదనే సదుద్దేశంతోనే ఆమె ఆ కాశ్మీరీ షాల్ కప్పుకున్నట్లుంది అనుకున్నాడు. మరి డిజిటల్ టెక్నాలజీ వాడుతున్నారు కానీ సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నారు అంది లేచి అతని వైపు నడిచి అతని ముందు కొద్దిగా వంగి అతని కనులలోకి సూటిగా చూస్తూ. అలా ఆమె వంగినప్పుడు ఆమె లోనెక్ డ్రెస్లో ఆమె అందాలు కనువిందు చేస్తుంటే అతని చూపులు అటు పరిగెత్తాయి. తను కోరుకున్న ఎఫెక్టు అతనిలో వచ్చింది అనుకుంది ఆరతి. మనిషికి కామం కలిగితే బుద్ధి నశిస్తుంది, అప్పుడు నటించే శక్తి కోల్పోతాడు. మనసులో ప్రేమ ఉంటే ప్రేమ వస్తుంది, మృగం ఉంటే అదే బయటకు వస్తుంది. ఒకవేళ మృగమే కనుక వస్తే తన మిత్రులకు ఒక్క సిగ్నల్ చేస్తే తలుపులు బద్దలు కొట్టుకొనైనా వచ్చేస్తారు అనుకుంది ఆరతి. అందుకే తను తలుపులు దగ్గరగా వేసింది కానీ లాక్ చేయలేదు. ఆరతి, నెట్లో మనం ముక్కు మొక్కం తెలియని వాళ్లను మొక్కుబడిగా స్నేహితులుగా భావించడం నాకు ఇష్టం ఉండదు. నాకు నిజంగా పరిచయమైన వాళ్లలో ఎవరితోనైనా అభిరుచులు కలిసినప్పుడు నా స్నేహితులుగా చేసుకుంటాను. నీతో మాట్లాడి నీ వ్యక్తిత్వం నచ్చింది కనుకే నీ స్నేహం కోరుకున్నాను. నీతో జీవితం పంచుకోవడానికి ఆశపడుతున్నాను అన్నాడు చూపులు ఆమెపై నుంచి తప్పించి దూరంగా ఉన్న గోడని చూస్తూ. ఫ్రెండ్స్ సందేహపడినట్టు అతను వేరే విధంగా ప్రవర్తించకపోవడం ఆరతికి చాలా ఆనందం కలిగించింది. స్నేహం అంటే డేటింగ్ లాగానా, లేక మామూలు స్నేహమేనా? అలా మాట్లాడటం ఆమె స్వభావం కాదు. అయినా కాస్త కవ్వించింది. ఎందుకంటే అప్పటికే అతను మంచివాడిలా ఉన్నాడు అని అనుకుంటున్నా బాగా వేడి మీద ఉన్నప్పుడే ఒక దెబ్బ వేస్తే బంగారం క్వాలిటీ బయటపడుతుంది అన్నట్లుగా. ఒకసారి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అతని చూపులు ఆమె మనసు లోతులలోకి చొచ్చుకుపోయిన అనుభూతి కలిగింది. మనసులో ఏ మూలనైనా అతన్ని మభ్యపెట్టాలి, భ్రమింపజేయాలి అన్న ఆలోచన ఉన్నా ఆ చూపుతో అవి ఆవిరైపోయాయి. అతని చూపులను తప్పించుకోవడానికి లేచింది ఆరతి. నీ పెద్దవాళ్లతో మాట్లాడి నీకిష్టమైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అతని మాటలలోని నిజాయితీకి చెలించిపోయింది ఆరతి. ఏమి మాట్లాడాలో తెలియలేదామెకి. లేచి 2 అడుగులు టీవీ వైపు వేసింది. హై హీల్ వేసుకున్న ఆరతి కాలు అనుకోకుండా మడతపడి ఆమె తూలిపడింది. నిజానికి అలా పడటం ఆమె ప్లాన్లో లేదు. చటుక్కున లేచి ఆమె పడకుండా పట్టుకున్నాడు ప్రద్యుమ్ను. అతని వెచ్చని స్పర్శకు ఆమె దేహమంతా పులకించింది. సిగ్గుతో కళ్ళు వాల్చుకుంది. అంతలో ఆమె చేతిలో ఉన్న కీ చైన్ కిందకు జారింది. ఒక చేత్తో ఆరతి నడుము చుట్టి తనకు దగ్గరగా హత్తుకొని ఉన్న ప్రద్యుమ్ను మరో చేత్తో దాన్ని కింద పడకుండా పట్టుకొని అటూ ఇటూ చూస్తూ ఈ బటన్ ఏమిటి అన్నాడు. ఆ ప్రశ్న పూర్తి కాకుండానే దాన్ని నొక్కద్దు అంది ఆరతి హడావుడిగా. కానీ అంతలోనే ప్రద్యుమ్ను దాన్ని నొక్కేశాడు. సరిగ్గా 10 సెకండ్లలో కారిడార్లో కలకలం రేగింది. దగ్గరగా వేసి ఉన్న గది తలుపులు తోసుకుంటూ ఆరతి స్నేహితులు లోపలికి వచ్చేశారు. హఠాత్తుగా అలా వచ్చిన ఆరతి స్నేహితులను చూసి ఆశ్చర్యపోయాడు ప్రద్యుమ్ను. ప్రద్యుమ్ను చేయి ఆరతి నడుము చుట్టూ, ఆమె చేయి అతని మెడ చుట్టూ ఉండటం చూసి తాము అనుకున్న పరిస్థితికి వ్యతిరేకంగా ఉండటంతో ఆరతి మిత్ర బృందం కూడా షాక్ అయ్యారు. ఆరతి పైన దాడి చేస్తూ ఉంటాడు ఆ మన్మధుడు అనుకున్నారు. కానీ
వాళ్ళిద్దరూ రతి మన్మధులలాగా ఆనందంగా ఒకరినొకరు కౌగిలించుకొని ఉంటారని వాళ్ళు ఊహించలేదు. అందరినీ చూసి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినా వెంటనే పక్కున నవ్వేసింది ఆరతి. ప్రద్యుమ్నుకి కూడా ఆరతి తనను పరీక్షించిందని అర్థమైపోయి అతను కూడా గట్టిగా నవ్వాడు. వాళ్ళిద్దరి నవ్వులకు ఆరతి స్నేహితుల కిలకిల రావాలు తోడవడంతో అక్కడ ఆనందం వెల్లివిరిసింది. ఆరతికి మన్మథ రహస్యం తెలిసింది. అతనికి తనపైన ఉన్న ప్రేమ నిజమని తెలుసుకుంది. అది అర్థం చేసుకున్న ఆరతి ఫ్రెండ్స్ కూడా సంతోషంగా వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.